హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను జర్నీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ మేమైతే హైదరాబాద్ నుంచి మణుగూరుకి వెళ్తున్నాము. సో నైట్ 12 o'clockకి ట్రైన్ అనమాట. సో అందుకోసం ఇంకా చెల్లి వాళ్ళు ఉప్పల్లో ఉంటారు కదా, ఉప్పల్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి 10:30, 11 కల్లా మేము స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పుడు 11 తర్వాత మనకి మెట్రో కూడా అవైలబుల్గా లేదు కదా. సో ఇంకా మేము బస్కి వెళ్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఫుల్గా దోమలు ఉన్నాయి అండ్ వెయిట్ చేసే ఓపిక లేక ఇంకా అక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోయి ట్రైన్ అయితే క్యాచ్ చేసాము. ఎక్కడ కూడా వీడియో తీసే స్కోప్ కూడా లేదనమాట. ట్రైన్ రెడీగా ఉంది. సో వెళ్ళిపోయి ఇంకా వెంటనే అయితే ఎక్కేసాము. మేము స్లీపర్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. సో ఇంకా 2 బెర్తులు వచ్చేసి మనకు పైన ఇచ్చారు. నాకైనా మా హన్షుకైనా ట్రైన్ జర్నీ అంటే భలే ఇష్టం అండి. చాలా బాగా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ. అండ్ మనం అంత కంఫర్టబుల్గా కూడా ఉండొచ్చు అనమాట. బస్ జర్నీకి ట్రైన్ జర్నీకి ఉన్న తేడా అదే. ట్రైన్ జర్నీలో మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. బస్ జర్నీలో ఏంటంటే కూర్చున్న దగ్గరనే కూర్చొని ఉండాలి. అన్ని అవర్స్ అంటే మన వల్ల కాదు. సో మేము ఎప్పుడు వెళ్ళినా ట్రైన్కి అయితే వెళ్తాము. మా మ్యారేజ్ అయిన 6.5 yearsలో మా అత్తగారు ఊరు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళినా కూడా కార్లో కానీ లేదంటే ట్రైన్లో వెళ్ళాం. కానీ బస్సులో అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట. 6.5 hours జర్నీ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఒక్కసారి బస్కి వెళ్ళాము. ఇంకా హారిబుల్ అనమాట ఆ జర్నీ. సో అప్పుడే డిసైడ్ అయ్యాము ఇంకొకసారి బస్సులో వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇప్పుడు మేము వెళ్తున్నది అయితే మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. దీంట్లో జనరల్కి అయితే అసలు వెళ్ళలేము, చాలా రష్ ఉంటుంది. అండ్ నైట్ అంతా మనం జర్నీ ఉంటుందన్నమాట. మనం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుంది కదా. సో అంతసేపు కూర్చొని ఉండాలంటే కూడా మన వల్ల. అండ్ ఇక పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా అస్సలే అవ్వదన్నమాట. వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి కదా. నేనైతే ఒక సైడ్ పైకి ఎక్కేసాను. ఇంకా హన్షుని పైన దింపేసి అయితే బెడ్షీట్స్ అయితే తీస్తున్నాడు బుజ్జి. హన్షు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట. వాడికి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పైన రాలేదన్నమాట సీట్. సో ఇప్పుడు పైన వచ్చిందిగా వాడు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. చాలాసేపు ఆడుకున్న తర్వాత అయితే నిద్రపోయాడు. ఎంతైనా కొంచెం ట్రైన్ జర్నీ అయితే కొంచెం భయం అయితే ఉంటుందండి మాకైతే పర్టికులర్గా. సో ఒకరు పడుకుంటే ఒకరు మెలకుతో అయితే ఉంటాము. సో కాసేపు నేను పడుకున్నాను, ఎక్కువసేపే నేను పడుకున్నాను, కాసేపు బుజ్జి పడుకున్నాడు. మూవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో ఎట్లాగో ట్రైన్లో నిద్ర కాయాలి అని చెప్పేసి ఇంకా ఫోన్లో మూవీ డౌన్లోడ్ చేసుకొని వచ్చేసాడు. సో ఇంకా మూవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. మనం ఈ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే కొత్తగూడెం దగ్గర చాలా వరకు మొత్తం దిగిపోతారనమాట. ఓన్లీ మణుగూరులో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇంకా మేము పడుకొని మార్నింగ్ లేచేసరికి 5:30కి అట్లా లేసేసరికి అయితే ఇంకా ట్రైన్ అంతా ఖాళీ అనమాట. ఎవ్వరు లేరు ట్రైన్లో, అందరూ కొత్తగూడెంలో దిగిపోయారు. సో ఇంకా నేనైతే కిందికి వచ్చేసి విండో సీట్ దగ్గర అయితే కూర్చొని ఇంకా బయటికి చూసుకుంటూ కూర్చున్నాను. హన్షుగాడు కూడా వచ్చేసాడు అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఎట్లాగో నేను మెలుకుతో ఉన్నా, ఎవరు లేరు కదా అని చెప్పేసి పడుకోమంటే బుజ్జి మార్నింగ్ టైంలో పడుకున్నాడు. నైట్ అంతా మెలుకుతోనే ఉన్నాడు పాపం. మార్నింగ్ టైంలో పడుకున్న తర్వాత ఇంకా మనం దిగే ప్లేస్ వచ్చింది అన్నప్పుడు కిందికైతే వచ్చేసాడు. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలండి. మనం ఎటువంటి సామాన్లు పోయినా ఏది పోయినా కూడా ఇంకెవరు మనకు తెచ్చి ఇవ్వలేరు. ఎంత కంప్లైంట్ పెట్టినా ఏం చేసినా మన వరకైతే చేరుకోదు. సో ముందే జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. ఎప్పుడు ట్రైన్ ఎక్కినా నాకు మా మేనమామే గుర్తొస్తాడు. అసలు అది నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అనమాట. మా చెల్లె నేను హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు సిర్పూర్ కాజ్ నగర్ ట్రైన్ ఎక్కియాల్సింది. అది ఇండివిజువల్గా మెయిన్ ఫస్ట్ టైం వెళ్తున్న ట్రైన్ జర్నీ. అప్పటి వరకు అసలు నాకు టచ్చే లేదనమాట. సో మా మామయ్య ఆర్మీ కదా, సో ఎప్పటికీ ట్రైన్లలోనే తిరుగుతుంటాడు కదా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అయిపోయాను నేను. ఆ ట్రైన్ కాకుండా మిర్యాలగూడ ట్రైన్ ఎక్కిచ్చేసాడు అనమాట. మనం ఏంటి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూస్తున్నాను అనమాట, ఏం స్టేషన్ వస్తుంది, ఎక్కడ ఉన్నాము అని చెప్పేసి. అసలు బయట ఏం జరుగుతుంది అనేది నాకు కనిపించట్లేదు, నేను చూడట్లేదు కూడా. సో ఇంకా నెక్స్ట్ కాజ్పేట్ స్టేషనే అని చెప్పేసి ఇంకా చూస్తున్నా, నల్గొండ అని బోర్డు కనిపిస్తుంది. అదేంటి నల్గొండ రాదు కదా అని చెప్పేసి ఇంకా షాక్ అయిపోయా. అప్పుడే ఇంకా ట్రైన్ ఆ స్టేషన్లో నుంచి మూవ్ అవుతుంది. తొందరగా ఇంకా మా చెల్లెని తీసుకొని ట్రైన్లో నుంచి బయటకు నెట్టేసి నేను కూడా అందులో నుంచి జంప్ అనమాట. సో ఈ సిచ్యువేషన్ అయితే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను నేను. అక్కడ నుంచి రిటర్న్ జర్నీ మాత్రం ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. రిటర్న్ ట్రైన్లో అయితే అసలు ఎవ్వరూ లేరు. ఒక పక్క భయం వేసినా కూడా ఒక 1/2 hour తర్వాత మళ్ళీ కూల్ అయిపోయాం. చాలా ఎంజాయ్ చేసాము. ఆ సిచ్యువేషన్ మా చెల్లెకి నాకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మెమొరీ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఎంత భయపడ్డామో తర్వాత అంత ఎంజాయ్ చేసాము. ఇంకా మణుగూరుకి రీచ్ అప్పటికి ఇంకా హన్షు కూడా లేసాడనమాట. ఇంకా విండో సీట్లో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు. వాడికి విండో సీట్లో ఉండాలని బాగా ఇష్టం. మార్నింగ్ మేము నైట్ బెర్త్ అయితే మాకు పైన వచ్చింది కదా, విండో సీట్ కావాలి అని చెప్పేసి కొంతసేపు అట్లా అల్లరి చేశాడు. బట్ నైట్ టైం కదా నాన్న, ఏం కనిపించదు కదా, ఎట్లాగో చీకటే ఉంటుంది, పడుకోవడమే కదా అని చెప్పేసి ఇంకా కన్విన్స్ చేసాం మేము. సో అందుకే మార్నింగ్ అయిన తర్వాత వాడిని నేనే లేపాను అనమాట నిద్రలో నుంచి. కొంచెం సేపు అయినా అట్లా విండో సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి. ఇంకా మణుగూరుకి రీచ్ అయ్యేటప్పటికి అసలు ట్రైన్లో ఎవరు లేరనమాట. అంతా ఒక 5 to 10 members అట్లా అంతే ఉన్నారు. అందరు కూడా కొత్తగూడెంలోనే ఎక్కువ దిగిపోతారు. చూడండి ట్రైన్లో అసలు ఎవ్వరు లేరు. అక్కడో ఒక్కరు అట్లా
అట్లా ఉన్నారనమాట. సో ఇంకా మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసరికి అయితే ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా దిగిపోయాం మేము. ఇక్కడ నేను వేర్ చేసిన డ్రెస్ని అయితే ఒకసారి గమనించండి, ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యూటిఫుల్ అని చెప్పడం కాదు, నిజంగా చాలా కంఫర్టబుల్ అని చెప్పాలి. ఈ సమ్మర్కి ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అయితేనే మనకి చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ నేను మీషోలో ఆర్డర్ చేశాను, జస్ట్ 520 రూపీస్ అలా పడింది అంతే. బట్ కంఫర్టబుల్లో మాత్రం 10 on 10 ఇవ్వచ్చు, అంత బాగుంది. ఎందుకంటే మనం బయట తీసుకున్న డ్రెస్సెస్కి 3 పీస్ కుర్తీస్ తీసుకుంటే మనకి బాటమ్ అయితే కరెక్ట్ సైజ్తో అయితే రాదనమాట. మనం తీసుకున్న సైజ్కి తక్కువ సైజులో వస్తుంది. బట్ ఈ డ్రెస్ మాత్రం మనకు కావాల్సినట్టుగా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ బాటమ్ కూడా చాలా ఎక్కువ సైజే ఇచ్చారు. అండ్ ప్యూర్ కాటన్, అంత మంచి కంఫర్టబుల్ ఉండి ప్యూర్ కాటన్ 3 పీస్ కుర్తీ సెట్ 520లో అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. సో రివ్యూ కోసం నేను ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చి నేనే ఉంచేసుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను, లింక్ అని మీరు కామెంట్ చేస్తే లింక్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది. సో దట్ మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంతకీ మేము మనుగురికి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము వెళ్ళేదైతే యాక్చువల్గా వెడ్డింగ్కి వెళ్తున్నాము. వెడ్డింగ్కి ఎందుకు వెళ్తున్నానంటే మేక్ ఓవర్ ఉందన్నమాట. సో దానికోసం వెళ్తున్నాను. అండ్ రిలేటివ్స్ కాబట్టి ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలి. సో బుజ్జి, నేను, హన్షు అయితే వెళ్తున్నాము. 2 పనులు చేసుకోవచ్చు. సో మనుగూరు నుంచి మళ్ళీ మనుగూరు బస్ స్టాప్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేయాలన్నమాట విలేజ్లో. సో అక్కడ మాకు వాళ్ళ ఊరికంటే ముందు మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరు కూడా అక్కడే అనమాట. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ చూసారా చేదబావి. ఈ రోజుల్లో మీకు ఎక్కడైనా చేదబావి కనిపిస్తుందా అండి? దీంట్లో ఇంకా టాటాయిస్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో అసలు ఎప్పుడు ఈ బావి అయితే ఎప్పుడు నీళ్ళు లేకుండా ఉన్నది లేదంట, ఎప్పటికీ నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయంట దాంట్లో. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము రెస్ట్ తీసుకుందామని. మా అత్తయ్య కూడా అక్కడే ఉందన్నమాట ఊర్లో. సో వేరే ఫంక్షన్ కూడా ఉంది. సో అత్తయ్య వేరే ఫంక్షన్కి వెళ్ళింది, మేమైతే ఈ పెళ్ళికి అటెండ్ అవుతున్నాము. సో ఇంకా హన్షు అయితే వాళ్ళ నాన్నకి స్వీట్స్ ఇస్తున్నాడు ఇక్కడ. సో మేక్ ఓవర్ కోసం హైదరాబాద్ నుంచి ఇంత లాంగ్ వెళ్తున్నావా అనే వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ మన రిలేటివ్స్ అయినప్పుడు మనం వెళ్ళక తప్పదనమాట. ఎందుకంటే మన సర్కిల్ పెంచుకోవాలనుకుంటే మన రిలేటివ్స్లు ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళ ఫంక్షన్స్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ మన సర్కిల్ పెంచుకోవచ్చు. పలానా అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి కూడా కొంచెం మనకు అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో దట్ అలా కూడా మనకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రిలేటివ్స్లో అందుకే నేను ఒక్కటి కూడా మిస్ చేసుకోను అనమాట. సో కంపల్సరీ అటెండ్ అవుతాను. అమౌంట్ విషయంలో తగ్గినా కూడా వర్క్ విషయంలో అయితే అస్సలు తగ్గను అనమాట. సో కంపల్సరీ అటెండ్ అవుతాను, తీసుకుంటాను మేకప్స్. ఇక్కడ హన్షు అయితే కరక్కాయలు ఐడియా ఉందండి, కరక్కాయలు అయితే తీసుకొస్తున్నాడు అనమాట. అత్తయ్య ఇచ్చింది తీసుకెళ్ళమని. కరక్కాయలు పిల్లలకి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కరక్కాయలు ఖచ్చితంగా ఉండాలన్నమాట. చాలా హోమ్ రెమెడీస్లో దాన్ని యూస్ చేసుకోవచ్చు. జలుబు అయినప్పుడు కానీ ఏదైనా ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ చిన్నపిల్లలకి చాలా వేస్లో దీన్ని యూస్ చేస్తారు. సో అందుకే తీసుకెళ్ళమని చెప్పేసి అయితే అత్తయ్య ఇస్తే హన్షు తెచ్చి నాకు ఇస్తున్నాడు. ఇంకా అక్కడ 3 వరకు అక్కడ అలా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే పెళ్ళి ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. మా ఆడపడుచు అన్నయ్య వాళ్ళైతే మమ్మల్ని పిక్ చేసుకున్నారు. రాజ్పేట ఊర్లో మమ్మల్ని పిక్ చేసుకున్నారు వాళ్ళు. సో అక్కడ పెళ్ళికి కావాల్సిన కొన్ని సామాన్లు ఏవో తీసుకోవాలని చెప్పేసి అంటే ఇంకా అక్కడైతే ఆగాము. సో అక్కడ కలర్ కనిపిస్తే వాళ్ళ మామకి హన్షుక్ కలర్ అయితే పూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ముందు రోజు హోలీ, సో హోలీ ఆ రోజు ఆడలేదు కాబట్టి ఇప్పుడు ఆడుతున్నాడు. హోలీ కలర్ అయితే అందరికీ పూస్తున్నాడు అనమాట. సో రిటర్న్లో అన్నయ్య కూడా చిన్నోడికి కలర్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అసలు వీడియో తీసే అంత టైం లేదండి. ఎర్లీ మార్నింగ్ 8 o'clockకే ముహూర్తం అనమాట. సో మార్నింగ్ 4 o'clockకి మైలపోలు తీసిన తర్వాత ఇంకా మేకప్ చేయాలి. మేకప్కి కంపల్సరీ 3 hours టైం అలా పడుతుందండి. సో అందుకే వీడియో అయితే ఏది తీయలేకపోయాను నేను. సో ఇంకా మా గ్యాంగ్ అంతా పెళ్ళిలో గ్యాదర్ అయిపోయాము. సో అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా మంచిగా ముచ్చటేసేసుకున్నాం అనమాట పెళ్ళిలో. అయితే ఎక్కువగా వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే అసలు టైం లేదనమాట తీయడానికి. దట్టు మేకప్ టైంలోనే పవర్ కూడా పోవడం రావడం చాలా క్లమ్జీ అయిపోయింది అనమాట మాకు. సో అందుకోసమే ఇంకా సరే వీడియోస్ కాదు, ఫస్ట్ మనకి ఆన్ టైం అందించాలి అని చెప్పేసి ఇంకా మేక్ ఓవరే చేసేసాను. సో ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయిపోయి ఇంటి ముందే పెళ్లి చేశారనమాట. సో ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఫంక్షన్ చేసే ప్లేస్కి. ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసాము. లంచ్లో అయితే సూపర్ అదరగొట్టేశారనమాట కర్రీస్ అయితే. లంచ్ చేశాక కాసేపు కూర్చొని పెళ్లి కూతురికి మళ్ళీ ఒకసారి అట్లా టచ్అప్ చేసేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ అని చెప్పాను కదా, ఆ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుంటుందో. విలేజ్ అట్మాస్ఫియర్ అంటే మొత్తం అక్కడే ఉంటుందండి, చాలా బాగుంటుంది. హన్షు అయితే ఇక్కడ మంచిగా ఆడుతున్నాడు అనమాట. వాడికి ఏంటంటే మంచిగా మట్టిలో కట్టే కావాలి, కట్టే పట్టుకొని మట్టిలో ఆడమంటే గంటల తరబడి ఆడతాడు అనమాట. వాడికి చాలా ఇష్టం అట్లా ఆడుకోవడము.
సో ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ కష్టార్జితంతో చిన్నగా అలా కట్టుకున్నారనమాట. ఉన్న కాడికి పీస్ఫుల్గా మంచిగా ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా మందార చెట్టు ఉంది కదా, సో ఇక్కడ భూమిలో పెట్టారు కాబట్టి ఎంత మంచిగా పూలు వస్తున్నాయి చూడండి. అదే మనం కుండీలో పెడితే ఇంత మంచిగా రానే రావు ఫ్లవర్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వైట్ కలర్ మందార పూలు కూడా ఉన్నాయి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట వైట్ కలర్ మందార పూలు. అండ్ అలాగే ఇక్కడ మల్లె చెట్టు కూడా ఉంది. ఇప్పుడిప్పుడే మల్లె మొగ్గలు అయితే ఇస్తుంది అనమాట. ఇంకా మల్లెపూలు పెట్టుకుంటావా అని అడుగుతుంది పెద్దమ్మ. కాకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది, నేను పెట్టుకోలే. అండ్ ఎక్కడ టెంప్ట్ అయ్యానంటే ఈ వంకాయ చెట్టు చూసేసి టెంప్ట్ అయిపోయాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. నేను హైదరాబాద్లో కుండీలో చాలా మొక్కలు పెట్టాను, వంకాయ మొక్కలు. అసలు దాంట్లో సగం కూడా రావన్నమాట, అక్కడికే ఆగిపోతాయి. ఈ భూమిలో పెట్టారు కాబట్టి వేళ్ళు కిందికి వెళ్ళిపోతాయి కదా, మంచిగా బలం ఉండి మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట చెట్లు. హంచుగాడ ఆటకైతే అడ్డు అదుపు లేదనమాట, ఫుల్గా ఆడేస్తున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. ఊర్లో ఉన్నంత స్వచ్ఛంగా మనం సిటీలో అయితే 1% కూడా ఉండలేము. ఊర్లో ఇంకా నచ్చే విషయం ఏంటంటే ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకుంటారు ఆర్గానిక్గా. అంటే అన్ని పురుగుల మందులు అవి ఇవి అన్ని స్ప్రే చేయకుండా మంచిగా న్యాచురల్గా పెంచేసుకుంటారు. ఇంటి ముందు అట్లా 4 మొక్కలు వేసేసుకొని పెంచేసుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కూరగాయ మొక్కలు ఉంటాయి అన్నమాట. సో ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కూరగాయలు కూడా. అది బాగా నచ్చుతుంది నాకు. ఊర్లో ఎక్కువగా పండించేది ఏంటంటే మిర్చి అన్నమాట. తేజకాయలు, మిర్చి ఫుల్గా పండిస్తారు ఈ ఊర్లో. కారం అక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం మేము. అంటే పెద్దమ్మ వాళ్ళు అన్నీ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళే క్లీన్ చేసేసి తొడమలు తీసి కారం పట్టించేసి పంపిస్తూ ఉంటారు మనకు కావాలంటే. ఎక్కువ వరకు అమ్మ పెడుతుంది కారం, అమ్మ పట్టించేసి పంపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కూడా అత్తయ్య తీసుకొస్తుంది అనమాట. ఇంకా మ్యారేజ్ నెక్స్ట్ డే ఇక్కడే స్పెండ్ చేసాము ఊర్లో. ఇక్కడే స్పెండ్ చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా ఈవినింగ్కి బయలుదేరిపోతున్నాం అనమాట. మళ్ళీ ట్రైన్ వచ్చేసి నైట్ 9:40కి అట్లా ట్రైన్ ఉంది. సో దాన్ని క్యాచ్ చేయాలని చెప్పేసి ఇంకా 6కి అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో సన్సెట్. ఊర్లో అట్మాస్ఫియరే వేరే అసలు. ఇక్కడ మిర్చి ఎక్కువగా పండిస్తారని చెప్పాను కదా, సో ఇక్కడ చూడండి మిర్చి అనేది మొత్తం ఎండబెడుతున్నారనమాట. మిర్చి ఎండబెట్టేటప్పుడు మొత్తం కింద సాఫ్ట్గా చేసి ఇసుక వేసి ఇసుకలో మిర్చిని ఎండబెడతారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ మేము బయలుదేరుతున్నాం కదా బస్ ఎక్కించడానికి, పెద్దమ్మ ఇంకా అత్తయ్య అయితే మాతో పాటు వచ్చారు. సో అక్కడికి వచ్చాక నాకు నేతి బీరకాయలు అయితే కనిపించాయి. నేతి బీరకాయల ఐడియా ఉందో లేదో తెలియదు, బట్ నేతి బీరకాయలు ఎండిపోయిన తర్వాత దాంట్లో స్క్రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని చాలా వేస్లో యూజ్ చేసుకుంటారు. బాడీ స్క్రబ్బింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంట్లో అంట్లు తోముకోవడానికి కూడా స్క్రబ్బర్ ప్లేస్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్ని పిచ్చి పిచ్చి వాటితో కాకుండా ఇట్లా న్యాచురల్గా వచ్చిన వాటిని మనం యూజ్ చేసుకుంటే మనకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అది కనిపించగానే అడిగాను అనమాట. సో అందుకే అత్తయ్య అది తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకొక దగ్గర చెట్టుకి ఆల్రెడీ వేలాడుతున్నాయంటే ఇంకా బుజ్జి అయితే కొంచెం లాంగ్ వెళ్ళి తీసుకొచ్చాడు. అది కొంచెం ఖరాబ్ అయిందంటే ఇంకా బుజ్జి తీసుకొచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే చెట్టు నుంచి డైరెక్ట్ తెంపుకొని వచ్చాడు కదా, సో అది తీసుకొచ్చేసాము. ఒకటైతే చూడండి ఇట్లా నల్లగా అయిపోయింది, అత్తయ్య తీసుకొచ్చింది ఇది. సో అది కొంచెం నల్లగా అయిపోయింది. చెట్టు దగ్గర నుంచి తెంపి తీసుకొని వచ్చింది మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. సో ఈ స్క్రబ్బర్ని చాలా వేస్లో యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 50 నుంచి 100 రేంజ్ మధ్యలో దీన్ని సేల్ చేస్తున్నారు తెలుసా. ఈ విషయం నేను అక్కడ పెద్దమ్మతో చెప్తే అయితే అది మాకు తెలియదు, దీన్ని ఇట్లా కూడా యూస్ చేస్తారా, అలా అంటే మేము చాలా కుప్పలుగా చేసి పెడతాము, కావాలంటే చెప్పండి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో ఇట్లా పెచ్చులుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టేస్తే లోపల మనకి స్క్రబ్బర్ లాగా వస్తుంది అనమాట. సో ఇంకా తీసుకొని నేను బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఊరు నుంచి కొంచెం దూరంలోనే పవర్ ప్లాంట్ ఉందండి. ఈ పవర్ ప్లాంట్ వచ్చేసి బయ్యారం దగ్గర ఉంది. బయ్యారం దగ్గర చిక్కుడుగుంటలో. మొత్తం తెలంగాణలో 3 పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, రెండోది వచ్చేసి బయ్యారం థర్మల్ పవర్ స్టేషన్, మూడోది వచ్చేసి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 పవర్ స్టేషన్లో ఇది థర్డ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిందనమాట. ఇవి కనబడుతున్నాయిగా, అవి టర్బైన్స్, కూలింగ్ టవర్స్ అంటారు. దీంట్లోంచి వాటర్ అనేది బాయిల్ అయ్యి పైకి స్ట్రీమ్ అనేది వస్తుందండి. సో ఈ పవర్ ప్లాంట్స్ గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదనమాట. చాలాసేపు బతింలాడుకుంటే ఆ కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు మా హస్బెండ్. నాకు కూడా తెలియదు అని చెప్పాడు, బట్ నేనే బాగా ఫోర్స్ చేసి చెప్పించానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 9:45కి ట్రైన్ ఉంది. మేము రిజర్వేషన్ చేయించుకున్నాము, బట్ మనకి వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయిందనమాట. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్లో తీసుకున్నాం టికెట్. ఆ తర్వాత మళ్ళీ టీసీని బతిమలాడుకొని బామాడుకొని మళ్ళీ సీట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. 9:45కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు చపాతీ, టమాటా కర్రీ, ఎగ్ అయితే బాక్స్ అయితే రెడీ చేసి ఇచ్చారు అత్తయ్య. అండ్ అలాగే మా మరిది మనుగురులో ఉంటారనమాట. సో తను వస్తా ఫిష్ కర్రీ తీసుకొని వచ్చేసి ఇచ్చాడనమాట రైల్వే స్టేషన్కి వచ్చి. సో ఇంకా మేము
ఆ టమాటా కర్రీ, చపాతీ అండ్ ఫిష్ కర్రీతో అయితే తినేసాము, డిన్నర్ చేసేసాము. హన్షు కూడా చపాతీ తినిపించాము. సో అలా స్టార్ట్ అయిన జర్నీ నెక్స్ట్ డే మార్నింగ్కి హైదరాబాద్లో రీచ్ అయిపోయాము. సో ఇలా మా జర్నీ అయితే జరిగిందండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీషోలో చూపించిన డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలంటే ఇన్స్టాలో లింక్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.